शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध पंचदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः। 12వ శ్లోకం। यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्। ఏ తేజస్సుతో అయితే సూర్యుడు ఈ సమస్త జగత్తును ప్రకాశింపజేస్తున్నాడో, ఆ సూర్యుని కాంతి పడిన చంద్రుడు ఏ విధంగా అయితే రాత్రిపూట ప్రకాశిస్తున్నాడో, అగ్ని ఏ తేజస్సు వెలుగు వేడి కలిగి ఉన్నదో అది అంతా నేనే. ఈ శ్లోకంలో కృష్ణుడు సూర్యచంద్రుల అగ్ని యొక్క విభూతుల గురించి చెప్తున్నారు. ఇక్కడ మనకు తేజస్సు ఇచ్చే 3 మూల పదార్థాలు ఉన్నాయి. మొదటిది సూర్యుడు. ఆయనకు స్వయం ప్రకాశకుడు, తనకు తానుగా ప్రకాశిస్తుంటాడు. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. సూర్యుడు వెలుగు పడితేనే ప్రకాశిస్తాడు. అగ్ని ఏదో ఒక చర్య వలన మాత్రమే వెలుగుతుంది. అంటే 2 వస్తువుల రాపిడి వలన అగ్ని పుడుతుంది, కానీ తనకు తానుగా అగ్ని పుట్టదు. అందుకే మనకు ప్రకాశమును ఇచ్చే విభిన్నమైన 3 మూల పదార్థాలను ఉపమానాలుగా తీసుకున్నాడు కృష్ణుడు. సూర్యుని వలన చంద్రుడు ప్రకాశిస్తాడు. భూమి మీద ఉన్న అన్ని వస్తువులను ప్రకాశింపజేస్తున్నారు. ఈ సూర్యుని తేజస్సు అఖిలం అంటే ఖిలము కానిది, కోట్ల సంవత్సరాల వరకు తరిగిపోనిది, నిరంతరం ప్రకాశిస్తూ మనకు వేడిని వెలుతురును అందిస్తూ ఉంటుంది. సూర్యుడి తేజస్సు ఉన్నంత వరకు ఇంద్రుడు కూడా ప్రకాశిస్తూ మనకు వెలుగుని ఇస్తుంటాడు. అందుకే ఆచంద్రార్కం అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు అని అర్థం. సూర్యచంద్రుల వెలుగు పడితేనే గాని ఏ వస్తువు మనకు కనపడదు. ఇది అందరికీ తెలుసు. అలాగే అగ్ని కూడా మండుతూ తన కాంతులను విరజిమ్ముతుంది. సూర్యుడు చంద్రుడు లేని వేళల్లో మనం అగ్ని సాయంతోనే అగ్ని యొక్క వెలుగులోనూ వస్తువులను చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ లోకానికి పగలు సూర్యుడు, రాత్రిళ్ళు చంద్రుడు. అన్ని వేళల్లో అగ్ని ప్రకాశాన్ని ఇస్తుంటారు. ఈ సూర్యచంద్రులకు అగ్నికి వెలుగుని ఇచ్చి ప్రకాశింపజేసేది నేనే అని తెలుసుకో అంటున్నాడు పరమాత్మ. తరువాతి శ్లోకాల్లో ఈ సూర్య తేజస్సు, చంద్రుని తేజస్సు, అగ్నిశక్తి ఈ ప్రకృతిలో ఏమేం పనులు చేస్తున్నాయో, మనకు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరంగా తెలియజేశారు పరమాత్మ. 13వ శ్లోకం. గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజసా పుష్టామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. ఓ అర్జున, ఈ భూమిలో ఉండే ఉత్పాదక శక్తిని నేనే. నేను ఈ భూమిలోకి ప్రవేశించి సమస్త ప్రాణికోటికి ఆధారం అవుతున్నాను. చంద్రుడిగా వెలుగులను విరజిమ్ముతూ ఈ భూమిని రసాత్మకంగా అంటే సస్యశ్యామలం చేస్తున్నాను. ఔషధులను పండిస్తున్నాను. కేవలం వెలుగు ఉంటే సరిపోదు కదా, వాటిని అనుభవించటానికి జీవరాశులు ఉండాలి కదా. అందుకని పరమాత్మ సూర్యుని యొక్క తేజస్సు, కాంతి, వేడి రూపంలో ఈ భూమిలో ప్రవేశించి జీవరాశులు పుట్టడానికి తగిన బలమును శక్తిని ఇస్తున్నాడు. జీవరాశులన్నీ ఈ భూమి మీద బతకడానికి, తిరగటానికి వారికి ఆహార రూపంలో తగిన శక్తిని ఇస్తున్నాడు.
రసాత్మకుడు అయిన చంద్రుడి రూపంలో కిరణములను భూమి మీద ప్రసరింపజేసి భూమి మీద ఓషధులను వివిధ రకములైన ధాన్యములను పండించటానికి తగిన ఓజస్సును అంటే బలము శక్తి ఇస్తున్నాడు. ఇప్పటిదాకా అన్నింటిలోనూ నేనున్నాను అంటూ ఇప్పుడు కొంచెం విపులంగా ప్రాణికోటికి శక్తి బలము నేనే ఇస్తున్నాను, వాటికి ఆహారం నేనే సమకూరుస్తున్నాను అని అంటున్నాడు. నేటి విజ్ఞాన శాస్త్రం కూడా సూర్యుడే సమస్త జీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు అని నిరూపించింది. సూర్యుడు లేకపోతే ఈ జీవకోటి మనుగడ సాధ్యం కాదు. సూర్యరశ్మిలో డి విటమిన్ పుష్కలంగా ఉందని మనకు తెలుసు. అలాగే రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తూ మన పంటలను ఓషధులను అవసరమైన శక్తిని బలాన్ని ఇస్తున్నాడు. శరీరానికి మనసుకు సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నాడు. సూర్యుడు చంద్రుడు అగ్ని బాహ్య ప్రపంచంలో మనకి ఎలా ఉపయోగపడతారో తెలియజెప్పాడు కృష్ణుడు. ఇంకా ఆంతరంగికంగా అంటే మన శరీరం లోపల అగ్ని ఏ రూపంలో ఈ జీవకోటికి ఎలా ఉపయోగపడతాడో తరువాతి శ్లోకంలో వివరించారు కృష్ణుడు. 14వ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఓ అర్జున, నేను వైశ్వానరుడను అనే అగ్ని రూపంలో ప్రాణుల శరీరంలో ఉంటూ వారి శరీరాలకు కావలసిన వేడిని ఇస్తూ వారు తిన్న 4 విధములైన ఆహారములను పచనం చేస్తున్నాను అంటే జీర్ణం చేస్తున్నాను. సూర్యుడు వెలుగు చంద్రుడు వెలుగు అన్ని బయట ప్రపంచాన్ని చూడటానికి పనికొస్తాయి. ఆహార ధాన్యాలను ఓషధులను పండిస్తాయి. 3వది అగ్ని. ఈ అగ్ని 2 విధాలు. మొదటిది బయట ఉండే అగ్ని, 2వది అన్ని వస్తువులలో పదార్థాలలో భావాలలో అంతర్లీనంగా ఉండే అగ్ని. ప్రతి వస్తువులో అగ్ని అంతర్లీనంగా ఉంటుంది. 2 వస్తువులు రుద్దుకుంటే వేడి పుడుతుంది. రాయి ఇనుము లాంటివి రాచుకుంటే అగ్ని కణాలు పుడతాయి. అలాగే భావాలలో కూడా అగ్ని ఉంటుంది. కామాగ్ని, కోపాన్ని అని కూడా అంటుంటాం. ప్రస్తుతం కృష్ణుడు శరీరంలో అంతర్లీనంగా ఉంటే శరీర ఉష్ణోగ్రత కడుపులో ఉండే జఠరాగ్నిని గురించి చెబుతున్నాడు. ప్రతి శరీరంలో కూడా పరిమితంగా ఉష్ణోగ్రత ఉంటుంది. మానవ శరీరంలో 93.4 డిగ్రీల 98.4 డిగ్రీల ఉష్ణోగ్రత నిలకడగా ఉంటుంది అని. అది హెచ్చినా తగ్గినా ప్రమాదమే. అలాగే జీవరాశులు మానవులు అన్నీ తాము ప్రాణాలతో ఉండటానికి ఏదో ఒక ఆహారం తినాలి. తిన్న ఆహారం జీర్ణం కావాలి కదా. అది ఎలా జరుగుతుందో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు పరమాత్మ. బయటే కాదు, నేను జీవరాశులలో లోపల కూడా అగ్ని రూపంలో ఉంటాను. దానినే వైశ్వానరుడు అంటారు. అదే జఠరాగ్ని. ఈ జఠరాగ్ని మనం తిన్న 4 రకాల ఆహారములను జీర్ణం చేస్తుంది. ఈ జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్నిని నేనే అంటున్నాడు పరమాత్మ. అందుకే ప్రాణినాం దేహమాశ్రితః అన్నాడు. అంటే ప్రతి ప్రాణి దేహములో జఠరాగ్ని రూపంలో నేనే ఉన్నాను. పచామ్యన్నం చతుర్విధం అంటే 4 రకములైన ఆహార పదార్థములను పచనం చేస్తున్నాను. అన్నం అంటే ఆహారం. కేవలం వరి అన్నమే కాదు, బియ్యంతో కానీ మరి ఏ ఇతర ధాన్యాలతో కానీ పప్పు పదార్థములతో కానీ 4 రకములైన ఆహార పదార్థములను తయారు చేస్తారు. వాటినే భక్షములు, భోజ్యములు, లేహ్యములు, చోప్యములు. భక్షములంటే గట్టిగా ఉండి కొరికి నమిలి తినే పదార్థములు. కూరలు, పిండి వంటలు. భోజ్యములు అంటే నాలుకతో చప్పరించేవి. మొదట ఉండేవి లేహ్యములు అంటే నాలుక మీద వేసుకుని
లొట్టలేసేవి, పచ్చళ్ళు, హల్వాలు మొదలగు పల్చటి మెత్తటి పదార్థాలు, చోప్యములు అంటే పానీయాలు, నోటితో జుర్రుకొని పల్చటి పదార్థాలు, వివిధ రకములైన పానీయాలు మనం రోజు తినేవి. అన్నీ ఈ నాలుగింటిలో ఏదో ఒక రకమునకు చెందినవి అయి ఉంటాయి. ఈ ఆహార పదార్థాలను మనం నోటితో తింటాం. అవి గొంతు గుండా జీర్ణాశయంలోకి వెళతాయి. అక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. గొంతు దాకా మన ఇష్టం ఏది తినాలి, ఏది తినకూడదు అని మనం నిర్ణయించుకుంటాం. ఒక్కసారి గొంతు దిగితే తరువాత వైశ్వానరుడి ఇష్టం. నువ్వు పాయసం తిన్నా, విషం తిన్నా తన పని తాను చేసుకుపోతాడు. ఆ వైశ్వానరుడే జఠరాగ్ని. మనం తిన్న అన్ని పదార్థాలను వివిధ రసములతో కలిపి జీర్ణం చేసే అగ్నిలాంటి శక్తి. దానినే జీర్ణశక్తి అని కూడా అంటారు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాడు కృష్ణుడు. ప్రాణాపాన సమాయుక్త అంటే ప్రాణము అపానముతో కూడినది. లోపల ఉండే జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లాలంటే గాలి కావాలి కదా. అదే మనం పీల్చే గాలి, వదిలే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ప్రాణవాయువును పీల్చి వదులుతుంటాము. ఆ ప్రాణవాయువు లోపల ఉన్న అగ్నిని, శక్తిని ఇస్తుంది. ఆ శక్తి వలన జఠరాగ్ని మనం తిన్న 4 విధములైన ఆహార పదార్థములను జీర్ణం చేస్తుంది. అందుకే అన్నం తినేటప్పుడు ఒక మంత్రం చదువుతారు. ముందు గాయత్రి మంత్రం చదువుతారు. తరువాత అమృతమస్తు అని, తను తినబోయే ఆహారం అమృతంతో సమానం కావాలి అని సంకల్పించుకున్నాడు. తరువాత ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని, తరువాత ఓం పరబ్రహ్మణే నమః అంటూ భగవంతుడిని తలుచుకుని భోజనం ప్రారంభిస్తాడు. ఈ ఆహారం అంతా పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆయనకు నమస్కారము. నా ఆహారమును సక్రమంగా జీర్ణం చేసి నాకు శక్తిని ప్రసాదించు అని సంకల్పించి భోజనానికి ఉపక్రమిస్తాడు. ఈ శాస్త్రీయ విధానం అంతా ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. హరే కృష్ణ.